హలో గాయ్స్, వెల్కమ్ టు కాల్ మీ అనిస్ట్ తెలుగు. ఇవాళ మనం రోబ్లాక్స్లో ఒక గేమ్ ఆడిపోతున్నాం. వెయిట్ ఎ సెకండ్ గాయ్స్, మన గురించి ఎవడో తప్పుగా మాట్లాడుతున్నాడని ఒక వీడియో లీక్ అయిందంట. చూద్దాం గాయ్స్. ఎవడ గాయ్స్ వీడు సేమ్ టు సేమ్ నాలాగానే టైటిల్ పెట్టుకున్నాడు, కాల్ మీ లైమన్ తెలుగు అంట. మన వీడియో ఏడో తప్పుగా మాట్లాడాడంట. ఒకసారి చూద్దాం. సో గైస్, ఈ వీడియోకి అయితే అందరూ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన ఫ్రెండ్ ఆరెంజ్ మాకు అయితే సపోర్ట్ ఇవ్వండి. వాడు కూడా కొంచెం 16 సబ్స్క్రైబర్స్ తో ఏడుస్తున్నాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాడు కూడా కొంచెం 16 సబ్స్క్రైబర్స్ తో ఏడుస్తున్నాడు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. భయపడాలరా ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే. నువ్వే చెప్పు బాబాయ్, నీ ఏడిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, నీ గుండు మీద బొచ్చెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుంది. సో ఈరోజు మనం ఆడుతున్న గేమ్ పేరు అయితే గూఫీ రన్నర్స్. ఇది ఒక నెక్స్ట్ బాట్స్ టైప్ గేమ్ అనమాట. కొంచెం భయం వేస్తే కొంచెం కామెడీగా కూడా ఉంటుంది. సో పడండి గైస్, మన గేమ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో గేమ్ అయితే స్టార్ట్ అండి. ఏంటిదే మొత్తం మేము ఏడో ఏరియాలో ఉన్నాం మనం. చేసి బయటికి వెళ్ళాలనుకుంటా. చాప్టర్ 1 పార్కింగ్ లాట్. ఓ ఏంటి అడే గాయస్ నెక్స్ట్ బాట్ అంటే. ఇలాంటి మరెన్నో నెక్స్ట్ బాట్స్ ఉంటాయి గేమ్లో. ఇక్కడ ఏడో కార్డు ఉండే తీసుకుందాం. ఓకే పలాంటి గాయస్ వెళ్దాం. అండ్ నెక్స్ట్ బాట్ స్ట్రేట్ కనుక మనం దొరికామంటే మన గేమ్ ఓవర్. అవి మనల్ని చంపేస్తాయి. ఓకే మనకి ఏడో కార్డ్ లాగా ఏడో దొరికింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇక్కడ ఏడో డోర్ ఉన్నట్లుంటే స్టేర్సా. ఓకే గాయస్ పడండి గాయస్, స్టేర్స్ ఎట్ ఎక్కుదాం. వెయిట్ సెకండ్ గాయస్, ఇక్కడ ఇంకో కార్డ్ ఉండే. ఏంటి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అవుట్లే. సో మనకైతే టోటల్గా 2 కార్డ్స్ అయితే దొరికాయి. నెక్స్ట్ బాట్ అయితే కనిపించట్లే. ఓకే కింద ఏంటిది అక్కడ ఏడో ఉంది. ఓ షిట్ నెక్స్ట్ బాట్ గాయస్. ఓ నాయకులు వేసేసింది, చంపేసింది. మనల్ని చంపిన నెక్స్ట్ బాట్ పేరు అయితే డక్ అంట గైస్. ఏంటంటే ఫైండ్ 2 కీ కార్డ్స్ టు యాక్సెస్ లెవెల్ 2. ఓకే మనకు ఆల్రెడీ 2 కీ కార్డ్స్ దొరికాయి కాబట్టి లెవెల్ 2కి వెళ్ళాలి. ఓ నెక్స్ట్ బాట్ అయితే వచ్చేస్తుంది. మనం ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే పైన డోర్ ఉంది. ఇక్కడ ఏమో నా వెనకాల వస్తుంది డక్. ఓకే స్టేర్స్ త్వరగా. ఓ మై గాడ్ నాకు చాలా దగ్గరగా ఉండే. ఓకే ఓకే త్వరగా యాక్సెస్ కార్డ్, త్వరగా యాక్సెస్ చేయి. ఫైనలే. ఓకే వస్తుండే, ఇది కనిపించట్లే. డక్ వచ్చేస్తున్నాడు. ఇది సెకండ్ డోర్ అనమాట. ఇక్కడ ఇంకో కార్డు పెడదాం, యాక్సెస్. ఓకే గైస్ యాక్సెస్ అయ్యండి. పడండి వెళ్దాం. చాప్టర్ రాగానే అప్పుడే నెక్స్ట్ బాక్స్ వచ్చేసాయి. ఫిష్ ఏంటి కిల్లర్ ఫిష్. అబ్బో ఇది చీటింగ్ వేస్తాయి. కిందకి రాగానే సడన్గా నెక్స్ట్ బాక్స్ వచ్చేసాయి. ఇంకా చావాకి ఏమవుతాను నేను. ఏంటి ఓ ఇక్కడ వస్తాయి. ఇక్కడ హైడ్ అయితే అవుతాం. ఏంటి సౌండ్ వస్తుంది కనిపించట్లే. ఓకే లేవు. ఇదే చంపింది కిల్లర్ ఫిష్ అంట. వీడియో చూడండి. ఫైనల్గా అయితే వీళ్ళిద్దరు వెళ్ళినట్లున్నారు. ఇప్పుడు పట్టణం వేసుకెళ్తాం. ఓకే అసలు ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు క్లూ కూరలేడు, ఇక్కడ రూమ్ లేడు. మనం అటే తిరుగుతాం. ఏడో ఒక క్లూ ఎక్కడో అక్కడ ఉంటుంది కదా. ఈ కిల్లర్ ఫిష్ ఇంకా ఆడు రాకుండా చాలు. ఒక్క నిమిషం ఇక్కడ ఏముంది. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్యూజ్ ఫర్ ద ఎలివేటర్ టు ఎస్కేప్. ఓకే గాయ్స్ ఈ క్లూ చాలు. ఒక ఫ్యూజ్ ఎట్ ఎక్కాలంట.
అక్కడేమో కిల్లర్ ఫిష్ అయితే ఉంది. అరే మెసేజ్ వచ్చింది, ఇది కిల్లర్ ఫిష్ లేవు కదా, కిల్లర్ ఫిష్ ఎక్కువ నన్నే టార్గెట్ చేస్తున్నట్టు వచ్చింది అమ్మా. నేను ఒక్కనే దొరికాను, అదే పేలింది దాల్ తీరిండి. అలా ఓకే రాట్లే ఏ కర్రీ చూద్దాం. ఒక్క నిమిషం గైస్, అక్కడ ఏదో ఉంది. Killer fish from San Diego. I don't know what I am, but they taste really good. I make it a... ఎస్ చచ్చింది. వెయిట్ సెకండ్ గైస్, ఐ థింక్ మనకి ఫ్యూజ్ అయితే దొరికింది. ఓకే ఇంకొకటి ఎలివేటర్ ఒకటి ఫైన్ చేయాలి. ఎలివేటర్ ఎక్కడ ఉండే? కిల్లర్ ఫిష్ ఇక్కడ వస్తుండే. చచ్చిపోద్ది. అదే బాగైంది కిల్లర్ ఫిష్కి. మళ్ళీ వస్తున్నాయండి రైడ్. పాపం ఫిష్తో పాటు ఏంటి చచ్చిపోయాడు. ఓకే పడండి ఎలివేటర్ రైడ్ ఫైట్ చేద్దాం. వచ్చేయండి దెయ్యం సడన్గా ఇలా ఎంటర్ అవుతావే నువ్వు. తప్పిందే ఎందుకు? కిల్లర్ ఫిష్ అయితే నల్ల ఫిష్ నిన్ను అన్నీ అనలే. నాన్నకలు వస్తుండేది చచ్చేంత వరకు బెస్ట్ ఫిష్ అన్నా. ఎన్నిసార్లు చంపుతావే నన్ను? ఎలివేటర్ దొరకడు నేను సంగతి చెప్తా. మళ్ళీ వస్తుంది త్వరగా పడరే. ఏది వెనకలే ఉన్నట్లుండే సౌండ్ వస్తుంది. అడుగు చెప్పకే వద్దే. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. ఓకే కమాన్ అని చంపకూడదు ఈసారి చావకూడదు. ఎవరు లేరు. ఓకే రైట్ సైడ్ వెళ్దాం. ఎలివేటర్ ఎక్కడుండే ఇక్కడ ఏదో ఉన్నట్టుండే. ఓ ఎస్ వి ఫైనల్లీ ఫౌండ్ ఎలివేటర్. ఫైనల్గా ఎలివేటర్ అయితే కనిపెట్టేసాం, ఫ్యూజ్ పెట్టేసాం. ఎస్ ఇక్కడతో మన చాప్టర్ 2 కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ సెకండ్ గైస్, ఆ సౌండ్ ఏంటి గైస్? కాంపిటీషన్ మన కోసం ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేశారే ఏంటి? ఏంటండి గైస్ కొత్తగా ఉండే. ఓకే మన లెవెల్ 3 స్టోరేజ్ ఇంత చీకటిగా ఉండండి. సో పడండి గైస్ మరి వెళ్దాం. ఇదేంటి ఇంత చీకటిగా ఉండి ఇప్పుడు? ఓకే ఫ్లాష్ లైట్ ఎండ్కి ఇచ్చారు, ఇప్పుడు అర్థమవుతుంది. కీ సో మనకి ఏంటంటే కలెక్ట్ 4 keys ఫ్రాగ్మెంట్స్. ఒక్క కీ అయితే వచ్చింది, మొత్తం 4 keys కావాలి మనకి. అప్పుడు ఒక డోర్ అయితే అన్లాక్ అవుతాడు. ఓ వావ్ సెకండ్ కీ కూడా దొరికేసింది. నైస్. ఇంకా 2. ఓ ఏంటి మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి మన చేతుల్లో ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ ఏంటిగా సరే చాలా విచిత్రంగా ఉండే, పిల్లిలాగా ఉండే, మరి నల్లగా ఉండే. వా 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 మనకి 3 కీకు దొరికేసి ఇంకొక లాస్ట్ కీ దొరకాలి. ఇది ఎక్కడ ఉండో ఈ డేట్కే లోపల నేను చంపేస్తాను అనుకుంటా. పర్లేదు ట్రై చేద్దాం. ఎవడైనా వస్తున్నాడా? ఎవడు లేడే ఇక్కడ? ఏం లేడు. ఏంటప్పో అది? వచ్చేసి ఉరుకో చంపేసింది. ఇప్పుడు వెళ్దామా? సౌండ్ వినిపించింది. అరే బాబు ఇంకొకకి ఎక్కడ ఉండరా బాబు? లాస్ట్కి దొరికేలోపు తెల్లారిలాగా ఉండే. ఎక్కడెక్కడ ఎట్టుకోవాలి దీనికోసం కనిపించవట్లే. వీడేమో ఎక్కడెక్కడో తిరుగుతుండే. సల్లగా కనిపించి అనుకున్నాను. ఇంకా నంచుకొని ఇందాడే చికెన్ లాగా. ఏడిదే
కమాన్ వీడెవడో భయపడుతున్నట్లు నువ్వేం భయపడు బ్రో. ఇక్కడికి వెళ్తాం. సౌండ్ వస్తుంది. సడన్గా రాకు. తమ్ముడు వస్తావా నువ్వు? భయపడకురా ఏమవుడు. సరే మనమే వెళ్దాం, వాళ్ళు రావట్లే. ఇక్కడ ఇంకో ప్లేయర్ ఉన్నాడు. అరే ఇంకొక కీ ఎట్టుకండి రా బాబు. చూసా వెనకాల వస్తుంది. ఓకే స్పీడ్ నన్ను చంపక ముందు వెళ్ళిపోలే. నన్ను చంపలేము ఇంకా, వచ్చేసా నా అడ్డకి. ఏమన్నా పేలిండి దాల్దేరండి. ఇక్కడ కార్టూన్ క్యాట్ కెనాట్ బి కిల్డా. దీని పేరు కార్టూన్ క్యాటా? అరే కార్టూన్లో ఉన్న క్యాట్లా లేడు, చీప్గా ఉన్న క్యాట్లా ఉండేడు. చీపెస్ట్ క్యాట్. అరే బాబు ఇంకొక కీ రా. కీ తప్ప అన్ని కనిపిస్తున్నాయి. ఇదేమో ఎక్కడెక్కడ తిరుగుతుంది. నువ్వు చావేలేడంట కార్టూన్ క్యాట్ గారికి. ఇంకొక కీ దొరికింది. ఎస్ ఫైనల్గా అయితే కీ దొరికింది. ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. కార్టూన్ క్యాట్ సమస్య అంటే అనుకున్నాడు. ఇంకా వస్తున్నావు నన్ను చంపావు. మంచి పని అండి, బాగా పేలండి. పరంగా ఎగ్జిటెడ్ కార్టూన్ క్యాటెడ్ వస్తుంది. అదే దోలు తీరిండా అవసరమా నీకు? మరి ఎగ్జిట్ ఎక్కడుండి? ఎగ్జిట్ ఒకటి దొరికేస్తే చాలు, మనం ఇంకెళ్ళి ఎవడా మమ్మీ సడన్గా వచ్చిండే మేము భయపెట్టిండే. నీ కార్టూన్ క్యాట్ వడ్లనే నేను వస్తుండే దాదా నన్ను చంపకే. బ్యాడ్ యూ బ్యాడ్ క్యాట్. నన్ను చంపకు. గుడ్ క్యాట్ కదా, లేకపోతే బ్యాడ్ క్యాట్ అయిపోతావు. నానికాలు రాకు. సౌండ్ ఎక్కడెక్కడ చేస్తుండే కనిపించట్లే. ఓకే మనం మీకు వెళ్ళిపోవచ్చు. ఏంటి ఏదో ఉండే ఇక్కడ. ఏంట్రా బాబు ఇలా భయపెట్టిండే. కార్టూన్కి నాకు ఎగ్జిట్ దొరకని నేను నోట్లోనే. రే ఏం చేస్తున్నారు? డాన్స్ ఎక్కడ బాబు దాని ముందు జంపింగ్ జాక్స్. వస్తుండే. అరే బ్రే డాన్స్. అదే పోయిందిలే, నువ్వు డాన్స్ చేసినా ఇంకా చూడదు. వస్తుంది త్వరగా ఈసారి చెప్పరు. అమ్మయ్యా ఎన్నిసార్లు పేలుతుంటారా బస్సు నమస్తారా భయ్. మళ్ళీ వస్తుర్రా ఇళ్ళని పట్టలేదురా ఇది. ఏమన్నా పేలేడురా మా. అరే నువ్వు దాని ముందు డాన్స్. వాడు మళ్ళీ వచ్చారా? ఓకే కమాన్ ఈసారి నాకు గెలవాలి. అసలు ఓడిపోకూడదు. ఈ ఎగ్జిట్ ఒకటి కనిపిస్తే చాలరా బాబు. అంటే ఎగ్జిట్ కనిపించట్లే. ఏంటో సౌండ్స్ కాంపిటీషన్ వెనకాల అమ్మా నాయకలు వస్తుంటాయి. ఈ కార్నర్ పోతాం. అబ్బా అమ్మండి నన్ను పట్టుకోలేవు. నా వెనకలు వస్తుందా నన్ను కొట్టకే. మళ్ళీ పేలిండే. వస్తున్నావా? లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. అయితే వస్తుండే అనుకున్నా వస్తావని. ఎలా ఉండే ట్రాప్? వెళ్ళనివే బాబు, 10 రూపాయలు ఇస్తాను అట్లే. ఏది వస్తుండే. అరే పద ఈసారి పట్టుకోకు. త్వరగా ఎగ్జిట్ అయితే ఫైన్ చేద్దాం. ఈసారి ఎలాగోలో వెళ్ళిపోవాలి బయటికి. అరే లేడు, ఎటు ఉంది? ఇటు సైడ్ లేడు. ఎగ్జిట్ ఎట్టుకున్నాను దొరకట్లే. ఇక్కడ లేడు. ఓకే పడండి ఎట్టుకుదా. మమ్మీ అరే అండి నోట్లో ఏమైనా విక్స్ బిల్ల టాబ్లెట్ ఇవ్వంటారు బాబు. ఏంట్రా బాబు సౌండ్స్? అడిగి ఏమైనా ప్రాబ్లం అని అరుస్తున్నాడు, కొడుతున్నాడు. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈసారి అడగలు కొరత కొంచెం గట్టిగా తీసుకున్నాం. ఓకే నేను కాటన్ క్యాట్ చూసి వస్తుంది. వెళ్ళిపోయింది. వెళ్ళాలండి చంపుతాడా? అస్సలు ఊరుకోకూడదు. వెళ్దాం. నా వెనకాల వస్తున్నట్లుండే ఆయన అట్లా
ఈసారి ఎలాగ ఎగ్జిట్ కనిపెట్టే తీరాలి. కమాన్ రావట్లే ఇదే మంచి ఛాన్స్. ఎదురా ఎగ్జిట్ ఇక్కడ ఎటువంటి కలెక్ట్ ఆల్ 4 ఫ్రాగ్మెంట్స్ టు ఎగ్జిట్. అమ్మయ్య ఫైనల్గా అయితే మనం ఎగ్జిట్ అయితే కనిపెట్టేస్తాం. ఓకే గాయ్స్, టోటల్గా అయితే 3 లెవెల్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా వీడియో ఈ రోజుకి ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీకు వస్తాం ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, బాయ్.